श्रीमद्भगवद्गीता सप्तदशोऽध्यायः శ్రద్ధాత్రయ విభాగయోగः 11వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము. క్రిందటి అధ్యాయాంతరమున భగవానుడు కామప్రాబల్యమున శాస్త్రవిధి ఉల్లంఘించిన వారికి ఇహపరములు రెండును సున్నాయని నొక్కి వక్కాణించి ఉన్నాడు. అయితే శాస్త్రములు అనంతరములు, దేశకాల పరిస్థితులను అనుసరించి అవి భిన్నముగా నుండును. ఒకే దేశమందు కూడా సంఘము సజీవమొకటచే జీవిత విధానములు అప్పటికప్పటి మార్పు చెందుచుండును. ఆయా ప్రత్యేక అవసరములను అనుసరించి శాస్త్ర విధులను అనువర్తించుటయందు వ్యత్యాసము కలుగుచుండును. కావుననే ఒక్కొక్క యుగమున ఒక్కొక్క ధర్మశాస్త్రమునకు ప్రాధాన్యమొసగబడినది. ఒకప్పుడు సదాచారముగా పరిగణించబడినది కాలాంతరమున దురాచారమగుడుచుండును. ఒక్కొక్కప్పుడు బ్రాహ్మణుడు కూడా సురాపానము చేయుచుండిరి. కానీ శుక్రాచార్యుడు అది పంచమహాపాతకములలో ఒకటి అని శాసించెను. పూర్వయుగములయందు బ్రాహ్మణులు శ్రాద్ధకాలమున పితృదేవతలకు మాంసము నివేదించుచుండిరి. పురుషుడు ఏ స్త్రీయందునైనా సంతానోత్పత్తి చేయు ఆచారము ఒక్కొక్కప్పుడు ఉండెను. శ్వేతకేతువు అది దురాచారమనియు, పురుషుడు నిజ భార్య ఎందే గాని పరస్త్రీయందు బిడ్డలను కనరాదనియు శాసించెను. ఇంద్రియ లోలత్వము, చిత్తచాపల్యము ప్రధాన లక్షణమునుగా కలిగి నిగ్రహం అనేది ఏమో ఎరుగని కలియుగమంది ఆచారములన్నీ నిషేధించబడినవి. ఇదే విధముగా ఒక దేశమందలి సదాచారము మరొక దేశమందరి దురాచారముగా ఉండవచ్చును. ఇంతయు గాక శాస్త్రజ్ఞానము కలగవారు కొలది మాత్రమే. ఇట్టి పరిస్థితుల్లో తెలిసి గాని తెలియక గాని శాస్త్ర విధులను అనుసరింపక దేవతారాధన మొదలగు కర్మలాచరించు వారి గతి ఏమని అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. కామప్రాబల్యమున శాస్త్రములను ఉల్లంఘించుట దోషమే కాని బుద్ధిపూర్వకముగా కామవాసన ప్రాబల్యము వలన కాక శాస్త్ర విధులు తెలియక గాని తెలిసేను సత్కర్మాచార్యులకు అడ్డువచ్చు ప్రబలమగు నిరత కారణములుగా వలన గాని శాస్త్రములను అనుసరింపని వారి పరిస్థితి ఎట్టిది, వారికి కలుగు ఫలమెట్లుండును అని అర్జునుడు అడుగుచున్నాడు. భగవానుడు శాస్త్ర విధులన్నీయు మానవుని పురోభివృద్ధికి ఏర్పడినవి కాని అతనికి సంఖ్యలగుటట్టుగా వనియు సద్వృద్ధితో పూర్ణ విశ్వాసముతో నిర్వర్తించబడిన సత్కర్మలు శాస్త్రవిధి అనుసరింపకపోయినను గర్హ్యములు కావనియు పురుషుని విశ్వాసమును బట్టి అతడి నడవడియుండునుగాన పురుషుడి విశ్వాసమే పురుషుడని నుడివి ఆ విశ్వాసము లేక శ్రద్ధయు సాత్విక రాజసమును కని 3 విధములుగా విభజించి వాటిని వివరించుచున్నాడు. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిమృత్యద్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు అనెను, కృష్ణ, శాస్త్ర విధులను అనుసరించుకున్నను శ్రద్ధతో నన్ననుసరించు వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా లేక తాపసమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహీనాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు చెప్పెను, మనుజులకు స్వభావ సిద్ధముగా కలుగు శ్రద్ధ సాత్విక రాజస తామసములని 3 విధములు. వాటిని వివరింతుము వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యచ్ఛద్రా స ఏవ సః. అర్జున, మానవుని శ్రద్ధ వాని స్వభావమున కలుగు గుణమునే గనుకనే ఉండును. మనుజుడు శ్రద్ధాస్వరూపుడు. ఎవని శ్రద్ధ ఎట్టిదో వాడట్టి వాడే అగును.
యజంతే సాత్వికా దేవాన్ యక్షరాక్షాన్ రక్షాంసి రాజసాః ప్రేతాస్ భూతగణాం ఛాన్నే యజంతే తామసా జనాః. సాత్విక శ్రద్ధ గలవారు దేవతలను ఆరాధింతురు. రాజసులు యక్ష రాక్షసులను, తాపసులు భూత ప్రేతములను ఆరాధింతురు. కావున ఒక వ్యక్తి ఎవరిని ఆరాధింతునో ఆ లక్ష్యమును బట్టి అతని శ్రద్ధ ఎట్టిదో తెలియనగును. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్మయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఏ మనుజులు శాస్త్ర విరుద్ధముగా ఘోర తపస్సు మునర్చుచు దంభము, గర్వము, కామక్రోధములు, రాగద్వేషము మొదలగు దుర్గుణములు కలిగి బలవదర్పితులై శరీరమందలి పంచభూతములనే కాక లోనున్న నన్ను కూడా కృశింపచేయుదురో ఆ అవివేకులు రాక్షస నిశ్చయము కలవారని ఎరుంగుము. ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు.